టాప్ 10 షూర్ షాట్ కాంపిటీషన్ క్వశ్చన్స్ అమ్మ. 2 స్టోరీస్ అబౌట్ ఫ్లయింగ్. అందులో ఫస్ట్ హీస్ ఫస్ట్ ఫ్లైట్. ఒకటి వై వాజ్ ది యంగ్ సీగల్ అఫ్రేడ్ టు ఫ్లై. అంటే ఫస్ట్ ఫ్లైట్ పాఠంలో యంగ్ సీగల్ ఎందుకు ఎగరడానికి భయపడింది? ఎందుకంటే ఈ ఫియర్డ్ హిస్ వింగ్స్. ఎందుకంటే తన రెక్కలను నమ్మలేకపోయింది, భయపడి ఉంది. చిన్నప్పటిలో ముందు ఎప్పుడు ఎగరలేవు. తన రెక్కలు బలంగా ఉన్నాయో లేదో భయం వాళ్ళకి ఉంటది, డైనమో వాళ్ళకి ఉంటది. ఓకేనమ్మా. అందుకు హౌ డిడ్ ది యంగ్ సీగల్స్ ఫ్యామిలీ రియాక్ట్ వెన్ హీ రిఫ్యూజ్డ్ టు ఫ్లై. అంటే చిన్న పిట్ట ఈ యొక్క యంగ్ సీగల్ ఎగరడం మానేసినప్పుడు కుటుంబం ఎలా స్పందించింది? ది ఇగ్నోర్డ్ హిమ్. సో వాళ్ళని వదిలేశారు పట్టించుకోకుండా. సో ఈ చిన్న యంగ్ సీగల్ ఎగరడం మానేసింది, కుటుంబం దాన్ని వెంటనే పట్టించుకోకుండా వదిలేశారు. వెంటనే స్వయంగా తన భయాన్ని తనే ఎదుర్కోవాలి, ఆ సీగల్ ఎదుర్కోవాలని కుటుంబం వాళ్ళు చేసింది. యంగ్ సీగల్ ఒక భయాన్ని తనే స్వయంగా ఎదుర్కొని దాన్ని అధిగమించాలి అని ఒక పాఠం మనకి నేర్పిస్తుంది. యంగ్ సీగల్ చివరికి ఎందుకు మొదటిసారి ఎగరడానికి ప్రయత్నించింది? ఓకేనమ్మా, అదే క్వశ్చన్కి అర్థం. ఎందుకంటే చాలా ఎక్స్ట్రీమ్ హంగర్, చాలా ఆకలి కారణంగా. ఓకేనమ్మా. ఎందుకంటే ఈ యొక్క యంగ్ సీగల్ చాలా ఆకలిగా ఉంది, తినాల్సి ఉంది. ఎక్స్ట్రీమ్ హంగర్ వల్ల ధైర్యంగా మొట్టమొదటిసారి ఎగరడానికి ప్రయత్నించింది. అంటే కొన్నిసార్లు మన భయాలను అధిగమించడానికి పరిస్థితులు కంపల్సరీ దారితీస్తాయి. లెట్. సో తల్లి సీగల్ ఈ యొక్క చిన్నప్పటి ఈ యొక్క యంగ్ సీగల్ ఎగరడానికి ఎలాగా మోటివేట్ చేసింది, ఎలాగా ప్రేరేపించింది, టెంప్ట్ చేసింది? ఎలాగా? ఒక ఫిష్ తో, అంటే ఒక చేపను చూపించింది. తల్లి తన చిన్న పిట్టకు, తన యంగ్ సీగల్కు ఎగిరించాలనుకుంది. అందుకు ఒక చేప చూపించి అట్రాక్ట్ చేసింది, ఆకర్షించేలా చేసింది. తద్వారా ఆ చిన్న సీగల్, యంగ్ సీగల్ భయం పక్కన పెట్టి ఎగరడానికి ప్రారంభించింది. వాట్ హ్యాపెన్ వెన్ ది యంగ్ సీగల్ జంప్డ్ ఫ్రమ్ ది లెడ్జ్. అంటే దీనికి అర్థం ఏంటంటే అమ్మా, ఈ యొక్క చిన్న యంగ్ సీగల్, లెడ్జ్ అంటే ఏంటి? అంచు అనమాట. అంచు నుండి దూకినప్పుడు ఏమైంది? ఏరి ఫెల్ దెన్ ఫ్లూ. వెంటనే ఏమైంది? కింద పడింది. తర్వాత ఎగరడం ప్రారంభించింది. దెన్ ఫ్లూ. ఒక చిన్న యంగ్ సీగల్ ఆకలి మరియు ధైర్యంతో లెడ్జ్ నుండి దూకింది. మొదట పడిపోయింది, కానీ తరువాత తన రెక్కలు బాగా వెడల్పుగా సాగి ఎగరడం ప్రారంభించింది. లెడ్జ్ అంటే ఏం తెలుసమ్మా? ఎగరడానికి ముందు సీగల్ నిలబడే ఒక చిన్న అంచు, దాన్ని లెడ్జ్ అంటారు. ఈ చిన్న పిట్ట ఎగరడం మొదలు పెట్టిన తర్వాత ఎలా అనిపించింది? హ్యాపీ అండ్ కాన్ఫిడెంట్, సంతోషంగా మరియు ధైర్యవంతంగా అనిపించింది. ఈ యంగ్ సీగల్ తన రెక్కలు విస్తరించి ఎగరడం మొదలు పెట్టిన తర్వాత గర్వంగా, ఆనందంగా అనిపించింది. ఇప్పుడు అది భయం గడిచిపోయి ఎగరడానికి ధైర్యాన్ని పొందింది. వాట్ రోల్ డిడ్ ఫియర్ ప్లే ఇన్ ది యంగ్ సీగల్ జీవితంలో భయం ఏ పాత్ర పోషించింది? తన జీవితంలో? ఇట్ స్టాప్డ్ హిమ్. సో మొదటి భయం అతన్ని ఎగరకుండా అడ్డుకుంది, కానీ చివరికి ధైర్యం నేర్చుకోవడానికి సహాయపడింది. హౌ డిడ్ ది యంగ్ సీగల్ లెర్న్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. చిన్న యంగ్ సీగల్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఒక ముఖ్యమని ఎలా నేర్చుకుంది? బై ఫ్లయింగ్ అలాన్. అంటే తనే ఒక్కటిగా ఎగరడం ద్వారా. ఓకేనమ్మా. యంగ్ సీగల్ మొదట ఎగరడానికి భయపడింది. తనే ఎవరి హెల్ప్ తీసుకుంటే ఎగరడం ద్వారా తనపై నమ్మకం పెరిగింది. అందుకే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నేర్చుకోవడానికి మనకి మనమే ప్రయత్నించాలని ఒక నీతిని మనకు నేర్పుతుంది. నెక్స్ట్, వాట్ మెసేజ్ డస్ ద స్టోరీ కన్వే అబౌట్ కరేజ్ అండ్ ఫియర్? ఆన్సర్ ఏంటి? కరేజ్ ఓవర్ ఫియర్. అంటే ఈ కథ ధైర్యం మరియు భయం గురించి ఏ సందేశాన్ని ఇస్తుంది? కరేజ్ ఓవర్ ఫియర్. అంటే ధైర్యం మన భయాన్ని అధిగమించడానికి సహాయం పడుతుంది. కరేజ్ హెల్ప్స్ అస్ టు ఓవర్కమ్ ఫియర్. ఓకేనమ్మా. అంటే యంగ్ సీగల్ మొదట ఎగరడానికి చాలా భయపడింది. భయాన్ని ఎదుర్కొని ప్రయత్నం చేయడం ద్వారా అది ధైర్యంగా దాన్ని జయించింది. అంటే భయం సహజం ఎవరికైనా, కానీ ధైర్యంలో మనం ఎదగగలం. ఓకేనమ్మా. దేన్నైనా సాధించగలం, విజయాన్ని సాధించగలం అనే నీతిని యొక్క మెసేజ్ ఇస్తుంది. వాట్ ఈస్ ద టైటిల్ హిస్ ఫస్ట్ ఫ్లైట్ అప్రోప్రియేట్? ఆన్సర్ అబౌట్ ఫస్ట్ ఫ్లైట్. అంటే హీస్ ఫస్ట్ ఫ్లైట్ అనే ఒక టైటిల్ ఎందుకు సరైనది? ఎందుకంటే అబౌట్ ఫస్ట్ ఫ్లైట్, ఎందుకంటే ఇది చిన్న యంగ్ సీగల్ మొట్టమొదటిసారి ఎగరడానికి ప్రయత్నించిన ఒక కథను చెప్తుంది. సో అందుకని అబౌట్ ఫస్ట్ ఫ్లైట్. సో దానికోసం అంటే యంగ్ సీగల్ గురించి ఇప్పటి వరకు ఎగరలేదు, భయాన్ని ఎదుర్కొని మొట్టమొదటిసారి ఎగరడం ఎలా సాధించిందో వివరించబడింది. కాబట్టి హీస్ ఫస్ట్ ఫ్లైట్ అనే ఒక టైటిల్ పూర్తి అర్థం వచ్చేలా సరిపోతుంది. సో ఇదమ్మా టాప్ 10 మోస్ట్ ఇంపార్టెంట్ డ్యామ్ షార్ట్, షూర్ షార్ట్ కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ అమ్మా. 2 స్టోరీస్ అబౌట్ ఫ్లయింగ్, అందులో ఈ ఫస్ట్ ఫ్లైట్. సో ఈ క్వశ్చన్స్ లో పడే ఛాన్స్ ఉన్నాయి. ఒకసారి ఓకేనమ్మా, ఈ డాక్యుమెంట్ పెడతాను, రాసుకోండి స్క్రీన్ షాట్ చేసి. థ్యాంక్ యూ.
టాప్ 10 షూర్ షాట్ క్వశ్చన్స్ అమ్మ ది బ్లాక్ ఏరోప్లేన్. హూ ఈస్ నెరేటర్ ఆఫ్ ది స్టోరీ? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లాక్ ఏరోప్లేన్ అంటే ఏంటి అంటే బ్లాక్ ఏరోప్లేన్ ఒక మీనింగ్ ఏంటంటే అమ్మా సో ఈ యొక్క స్టోరీలో ఒక పైలట్ ప్యారిస్ నుంచి లండన్ కి విమానం ఎక్కి వెళ్తాడు. విమానం ఎగురుతున్నప్పుడు అతను చాలా తీవ్ర తుఫానులో పడిపోతాడు. అక్కడ ఒక బ్లాక్ ఏరోప్లేన్ కనిపిస్తుంది. అది తనను సురక్షితంగా దారి చూపిస్తుంది. సో ఇక ల్యాండ్ చేసినప్పుడు విమానం లేదా పైలట్ ఎవ్వరూ అక్కడ ఉండరు అని తెలుసుకుంటాడు. కథ మనకు ఏంటంటే అనుకోని సందర్భంలో కూడా సహాయం వస్తుందని చెప్తుంది. ఓకేనమ్మా, అంతే. హూ ఈస్ ద నెరేటర్ ఆఫ్ ది స్టోరీ? కథలో కథకుడు ఎవరు? నెరేటర్ కథను చెప్పేవాడు ఎవరు అంటే ఎవరో పైలట్. అతనే తన విమాన ప్రయాణం, తుఫాను మరియు ఈ యొక్క బ్లాక్ ఏరోప్లేన్ ఒక ఇన్సిడెంట్ అన్ని చెప్పేది ఎవరు? అక్కడ పైలటే. సో వేర్ వాజ్ ది పైలట్ ఫ్లయింగ్ ఫ్రమ్? పైలట్ ఎక్కడి నుండి ఎగురుతున్నాడు? ఎక్కడి నుంచి? ప్యారిస్. అంటే కథలో పైలట్ ప్యారిస్ నుంచి లండన్ ని ప్రయాణం మొదలు పెట్టాడు. అతని విమానం ప్రయాణం ప్యారిస్ నుండి ప్రారంభమైంది. వేర్ వాజ్ హీ గోయింగ్? అతను ఎక్కడికి వెళ్తున్నాడు? ఆన్సర్ ఏంటి? లండన్. కథలో పైలట్ ప్యారిస్ నుంచి లండన్ కి ప్రయాణం చేయడానికి బయలుదేరాడు. వై డిడ్ ది పైలట్ వాంట్ టు రీచ్ హోమ్ ఎర్లీ? పైలట్ ఎందుకు ఇంటికి త్వరగా చేరాలనుకున్నాడు? ఎందుకు? టు మీట్ హిస్ ఫ్యామిలీ. తన కుటుంబాన్ని కలవడానికి. సో కథలో పైలట్ తన కుటుంబాన్ని కలవడానికి ఇంటికి త్వరగా చేరుకోవాలని కోరుకున్నాడు. ఓకేనమ్మా. పైలట్ ఏ ప్రాబ్లం ఎదుర్కొన్నాడు? స్టార్మ్ అంటే తుఫాన్ ఎదుర్కొన్నాడు. కథలో పైలట్ విమాన ప్రయాణంలో భారీ తుఫాను ఎదుర్కొన్నాడు. ఓకేనమ్మా. నెక్స్ట్, వాట్ అపియర్డ్ సడన్లీ ఇన్ ద స్టార్మ్? తుఫాన్ లో ఈ యొక్క నెరేటర్ కు ఏటి కనబడింది? ఓకేనమ్మా. సో ఏటి కనబడింది? ఒక నల్లటి విమానం, బ్లాక్ ఏరోప్లేన్ కనిపించింది. సో కథలో తుఫాన్ లో ఈ యొక్క బ్లాక్ ఏరోప్లేన్ కనిపించింది. అది పైలట్ ను చాలా సురక్షితంగా దారి చూపించి కాపాడింది. హూ గైడెడ్ ది పైలట్ సేఫ్లీ? పైలట్ ను సురక్షితంగా ఎవరు దారి చూపారు? ఆన్సర్ అనదర్ పైలట్, మరో పైలట్. కథలో తుఫాన్ లో పైలట్ ను మరో పైలట్ సురక్షితంగా దారి చూపాడు. వేర్ డిడ్ ద పైలట్ ల్యాండ్ సేఫ్లీ? ఎక్కడ? ఎయిర్పోర్ట్. పైలట్ ఎక్కడ సురక్షితంగా ల్యాండ్ అయ్యాడు? ఆన్సర్ ఎయిర్పోర్ట్. సో కథలో పైలట్ తుఫాన్ లో నుండి బయటకు వస్తూ సురక్షితంగా ఎయిర్పోర్ట్ కి ల్యాండ్ అయ్యాడు. వాట్ మిస్టరీ డిడ్ ది పైలట్ డిస్కవర్ లేటర్? సో తర్వాత పైలట్ ఏ రహస్యం కనుగొన్నాడు? సో నో అదర్ ప్లేన్ వాజ్ దేర్. ఇంకో విమానం అక్కడ లేదు. సో కథలో తుఫాన్ లో అతనికి దారి చూపిన ఒక బ్లాక్ ఏరోప్లేన్ నిజానికి లేదని, విమానం లేదని. వాట్ ఈస్ ద మెయిన్ మెసేజ్ ఆఫ్ ది స్టోరీ? ఈ స్టోరీలో మెయిన్ మెసేజ్ ఏంటి? కథలో ప్రధాన సందేశం ఏంటి? హెల్ప్ కమ్స్ అన్ఎక్స్పెక్టెడ్లీ. సరైన సమయంలో సహాయం అనేది అనుకోని మనకు ఖచ్చితంగా వస్తుంది. మనకి ధైర్యం ఎల్లప్పుడూ ఉంటే అనే నీతిని ఒక లెసన్ ద్వారా మనం నేర్చుకోవచ్చు. ఇదమ్మా టాప్ 10 షూర్ షార్ట్ కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ అమ్మా ది బ్లాక్ ఏరోప్లేన్. సో వీటిలో నుంచే పడే ఛాన్సెస్ మాక్సిమం ఉన్నాయి. వీటి ఒక డాక్యుమెంట్ పెడతాను, రాసుకోండి. థ్యాంక్ యూ.